ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో వాస్తు జ్యోతిష పంచాంగకర్త అయినటువంటి పళ్ళావజ్జల శ్రీరామకృష్ణ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మనకి బల్లి శాస్త్రం గురించి ఇవాళ మాట్లాడుకుందాము. బల్లి శాస్త్రం అనేది ఈ బల్లి గురించి ఏం చెప్తుంది? ఇంత చిన్న బల్లిని చూసి ఇంత పెద్ద మనుషులు భయపడిపోతూ ఉంటారు. దాన్ని చూడగానే మనకు ఒక జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ఎందుకు అట్లా అనిపిస్తుంది? బల్లిని చూసి ఎందుకు అందరూ భయపడతారు? ఏం చెప్తుంది బల్లి శాస్త్రం? అంటే అది బల్లి శాస్త్రం అనేటువంటిది ఒక అంటే శాస్త్రాల్లో మళ్ళీ ఉపశాస్త్రం అని ఉంటాయి. దాని పార్ట్లో మళ్ళీ సబ్ పార్ట్, అందులో ఒక భాగము. అయితే ఇది శాస్త్ర విహితము కాదు. ఇది ఒక అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా ఉండేటువంటి యొక్క విషయం. దీన్ని గౌళి పతనము అంటారు. ఇప్పుడు బల్లిపాటుతనం అని రాస్తున్నారు పంచాంగంలో. ఒకప్పుడు పాత పంచాంగంలో గౌళి పతనం అని రాసేవారు. అంటే సంస్కృత పదము. గౌళి బల్లి. ఇది అంటే ఒకప్పుడు మనకి అన్నీ కూడా ఆటవికమైనటువంటి యొక్క ఊళ్ళు, గ్రామాలు మనవి. ఒక 450 ఒక 500 సంవత్సరాల క్రితం హైదరాబాద్ తీసుకుంటే ఇక్కడ అంతా అడవే ఉండేది. ఈ అడవిలో ఉండేటువంటి వారు అందరూ కూడా చిన్న చిన్న ఊళ్ళన్నీ అడవులే కదండి. తర్వాత అంటే ఆధునికంగా రోడ్లు పడ్డాయి, ఇవన్నీ మామూలుగా వచ్చాయి. అప్పుడు కేవలము వుడ్డుతోటి అంటే కలపతోటి ఇల్లు కట్టుకునేవారు. ఈ కట్టుకునేటువంటి యొక్క సమయంలో పైన భీములు అంటే దోలాలు మొదలైనటువంటివి వేసేవారు. కర్ర స్తంభాలు, కర్ర భీములు, తాటివాసాలు మొదలైనటువంటివి వేసేవారు. ఈ వేసినప్పుడు ఎక్కువగా ఈ బల్లులు ఏవైతే ఉంటాయో ఈ బల్లులు విషపూరితము. బల్లిలో విషం ఉంటుందండి. అవునంటారు. నోట్లో విషం ఉంటుంది, కంఠంలో విషం ఉంటుంది, వాటికి తోకలో కూడా విషం ఉంటుంది. ఈ విషపూరితమైనటువంటి పైన తిరుగుతూ ఉంటాయి సతహాగా, గోడ మీద పక్క నుంచి ఎక్కువ పైన ఉంటాయి. అంటే అవి ఎక్కువ మీకు చెక్కని అతుక్కుని ఉంటాయి. సిమెంట్ కన్నా ఇప్పుడు చాలా చోట్ల బల్లులు లేవు, ఏదో అక్కడ ఒకటి అరా తప్ప. ఒకప్పుడు పాతిళ్ళన్నీ కూడా కలపతోటి తయారు చేసేవారు. కలపకి జీవం ఉంటుంది కాబట్టి బల్లి అక్కడ ఉండేది. ఇప్పుడు సిమెంట్కి జీవం లేదు కాబట్టి పెద్దగా ఉండట్లేదు. బల్లి పతనంలో మగవాళ్ళకి కుడివైపు పడ్డట్లయితే శుభ ఫలితాలు చెప్పుకుంటూ వెళ్ళారు. ఆడవాళ్ళకి ఎడమవైపు పడినట్లయితే శుభ ఫలితాలు చెప్పుకుంటూ వెళ్ళారు. అలాగే వ్యతిరేక్తంగా పడితే దోషము అని అర్థం. అది సామాన్యమైనటువంటి యొక్క నియమం మాత్రమే, అది విశేషం కాదు. అంటే ఎందుకు కాదు అంటే ఇవి పైనుంచి పడేటువంటి సమయంలో స్వతహాగా మనకి చెక్కలు ఉంటాయి, చెప్పాను కదా. ఈ చెక్కల కింద మనం పడుకుంటాం మంచం వేసుకుని. స్వతహాగా ఈ పడుకున్నప్పుడు గురక విధానంలో కానీ లేకపోతే కొంతమందికి నోరు తెరుచుకుని పడుకోవడం అలవాటు ఉంటుంది. పడుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ బల్లి అక్కడ విడిచిపెడితే కనుక ఆ బల్లి మన నోట్లో పడచ్చు. కానీ నిద్దట్లో మనకేం తెలియదు, దాన్ని అవలచ్చు, ఉమ్మేయచ్చు, అది వేరే విషయం. అది విషపూరితం కాబట్టి లోపల ఉండేటువంటి యొక్క శరీరాన్ని తినేసి మరణం కలుగుతుంది. పైన పడినంత వరకు ఏ దోషం ఉండదు, లోపల పడ్డప్పుడు దోషం వస్తుంది. ఉట్ల మీద పూర్వం పెరుగులు పాలు ఉంచేవారు, తోడు పెట్టేవారు. ఆ సమయంలో గనక ఎప్పుడైనా లేదా పొయ్యి పక్కన పెట్టేవారు, వేడిగా ఉన్నాయి పాలు అని చెప్పి మూత పెట్టరు, చల్లారిన తర్వాత పెట్టారు. లేకపోతే ఫుడ్ కూడా అంత అన్నమైనా పులుసైనా ఇవన్నీ. ఆ సమయంలో పైనుంచి బల్లి పడడానికి అవకాశాలు ఉంటాయి. పతనము, బల్లి పడడము. పతనం అంటే బల్లి పడుట అని అర్థం. అందులో ఆ పడినప్పుడు తోక విడిచేస్తుంది ఒక్కొక్కసారి కంగారులో. మనమైనా బల్లిని ముట్టుకుంటే కిందకి తోక పడేస్తుంది, మళ్ళీ కొత్త తోక సృష్టించుకుంటుంది బల్లి. అందులో కూడా విషం ఉంటుంది. చాలా చూసుకోవాల్సినటువంటి విషయం. అందువల్ల బల్లి వెళ్ళిపోతుంది, తోక పులుసులో ఉండిపోతుంది, పాలల్లో ఉండిపోతుంది. తద్వారా విషపూరితం అవుతుంది ఆహారం. అంటే ఎక్కువ మీకు ఆటవిక జాతుల వాళ్ళకి చెప్పబడినటువంటి యొక్క విషయం.
మన శరీరం మీద బల్లి ఎక్కడ పడ్డా దోషమే ఉండదండి. మరి ఎందుకు బల్లికి సంబంధించి ఒక బుక్కే అంటే ఉంటది, ఇక్కడ పడితే ఇదే ఇవన్నీ జరుగుతది. కూడా జాగ్రత్తల కోసం చెప్పినటువంటి యొక్క విషయం. అంటే భయపడకుండా ఉండడం కోసం. ఎందుకు భయపడతారు అసలు? బల్లిని చూసి అదే ఎందుకు విషం, అది భయపడతారు? విషయం కదండి. విషమనేనా లేకపోతే అది దాని ఒక వికృతమైనటువంటి యొక్క స్వభావం కలిగినటువంటిది. ఓకే. అందుకోసం భయం ఉంటుంది. ఉమ్, చాలా మందికి పామన్నా కూడా భయమే కదా. ఉమ్, అది వికృతంగా ఉంటుంది. ఓకే. కొంతమందికి కుక్కలంటే భయం. మరి బానే ఉంటుంది కుక్క. అవును. అది వికృతంగా ఉండదు. కానీ భయం ఉంటుంది. భయం వేరు, అక్కడ ఉండే జీవి వేరు. ఉమ్, అందుకోసం శరీరం పైన ఈ పక్కన పెడితే మంచిది, ఈ పక్కన పెడితే చెడ్డది ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఉమ్. ఇవేమిటి అంటే కేవలము మనం భయపడకుండా ఉండడం కోసం. దోషాలు అనేవి ఏం లేవు. దోషాలు అనేటువంటి ఏమి ఉండదండి. కేవలం మనం తీసుకునేటువంటి యొక్క ఆహారంలో పడితే ఆహారము విషపూరితం అవుతుంది. ఉమ్, బల్లికి స్వతహాగి ఇంత దూరంలో ఉండే వస్తువును లాక్కునే గుణం ఉంటుంది. ఉమ్, ఎలా లాక్కుంటుంది అంటే గమ్ అనమాట. అది ఆ ఉమ్, గమ్ముతో లాగేసుకుంటుంది. విత్ ఇన్ సెకండ్స్ లో లాగేసుకుంటుంది. ఉమ్, అంచేత ఆహార పదార్థాలు కూడా కలుషిమవుతాయి, విషమవుతాయి. ఉమ్, అంచేతనే ఒక్కొక్క చోట మీకు పెద్ద పెద్ద ఆఫీసుల్లో వీటిలో వంటలు చేస్తే బల్లి పడిందని చెప్పేసి మీకు ఆ ద్రవాన్ని పారపోసేస్తూ ఉంటారు. ఉమ్, అందుకే అవును. మూతలు పెట్టుకోమంటారు. అంచేత ఇవి కేవలం మన శరీరం పైన పడినంత మాత్రాన్ని ఏమీ ఉండదు. అంటే ఎందుకు ఉండదు అంటే ఒక్కొక్కసారి బల్లి పడింది ఇక్కడ తొడ మీద. ఉమ్, పడినప్పుడు నేను గమ్ముని ఏదో పడిందని ఇలా కొట్టాను. ఆ విషం దీని మీద వస్తుంది, ఉమ్, శరీరం పైన ఏర్పడదు. ఒక్కొక్కసారి అది విషరూపంలో ఉంటుంది కాబట్టి మన శరీరంలో కూడా ఎంతో కొంత విషం వెళ్తుంది. ఉమ్, అర్థమైందండి మీకు? ఆ, అదే. అంటే మన శరీరం పైన ఎక్కడ పడ్డా గమ్ముని చెయ్యి వెళ్ళిపోతాం. చీమ అవును. కొడితే వెంటనే చంపేస్తాం. సేమ్ ఇది కూడా అంతే. ఉమ్, అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా పడుకునేటువంటి వారు పూర్వం అటు తిరుగో ఇటు తిరుగో. ఉమ్, అంచేతనే చాలా వరకు గమనిస్తే మగవాళ్ళు ఎడమవైపు తిరిగి పడుకుంటారు, ఆడవాళ్ళు కుడివైపు తిరిగి పడుకుంటారు పడుకునేటువంటి విధానంలో కూడా. ఉమ్, ఆడవాళ్ళకి ఇప్పుడు పైకి ఎడం భాగం వస్తుంది, మగవాళ్ళకి ఇటు తిరిగి పడుకుంటే ఇది కుడి భాగం వస్తుంది. బల్లి పడ్డా ఇక్కడ బల్లి పడింది కాబట్టి నాకు ఎడం వైపు పడిందని ఆడవాళ్ళు సంతోషిస్తారు మంచిగా చెప్పడం వల్ల. మగవాళ్ళకి ఇటువైపు పడడం వల్ల మంచిగా చెప్పారు కాబట్టి వాళ్ళు సంతోషంతో ఉంటారు. ఉమ్, మగవాళ్ళకి ఎడం వైపు పడ్డా ఆడవాళ్ళకి కుడివైపు పడ్డా అప్పుడు ఆందోళనకి వెళ్తారు. ఉమ్, ఓకే. అందుకనే మీకు కంచి వెళ్తే 3 బల్లులు 2 ఉంటాయి కదా, వాటిని ముట్టుకుంటే బల్లి ముట్టుకున్నా బల్లి పడ్డా దోషం లేదు అని ఒక నానుడి. నిజంగానే అది ఉందా అండి? దాన్ని ముట్టుకోగానే అది లేదండి. అది అసలు ఏంటంటే దోషాలే ఈ లేవంటున్నారు భయపడుతూ మీరు. ఉంటారనేటువంటి ఒక ఉద్దేశం తోటి అక్కడ కంచి పరమాచారి వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క నిర్ణయం. ఓకే. అక్కడ ఆ బల్లులు పెడితే ఇక్కడికి వచ్చి ముట్టుకుంటే ఆ భయం తొలగుతుందని. చేత బల్లి పడడం వల్ల పెద్దగా మనుషులకైతే ఏమీ లేదు. అది విషపూరితమైన వస్తువు కాబట్టి ప్రమాదం కలగచ్చు. ఓకే. అది జాగ్రత్త కోసం చెప్పబడినటువంటి యొక్క విషయం. ఓకే. బలి శాస్త్రం గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.